చాలామందిలో పాదాలు విపరీతంగా నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి. మడమ నొప్పి, పాదం పైన నొప్పి, పాదం కింద నొప్పి. మెయిన్గా ఉదయం పూట అడుగు తీసి అడుగు వేయాలంటే ప్రాణం పోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? కొన్ని అద్భుతమైన ఉపాయాలు ఉన్నాయి. వీటిని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఉదయం నిద్ర లేవగానే మీ అడుగులు ముళ్ళపైన నడుస్తున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటే దానికి కారణం మీ మడమల్లో దాగిన ఒక సమస్య, మీ పాదాల్లో దాగిన ఒక ఇబ్బంది. మన శరీర భారాన్ని మొత్తాన్ని మోసే పాదాల్లో ఉండే కణజాలం దెబ్బతిన్నదనుకోండి, మీ రోజువారీ పనులు ఆగిపోతాయి. ఈ సంగతి మీకు తెలిసిందే. మడమ నొప్పి అనేది వయసు పైబడిన వాళ్ళలోనే కాదు, సరైన పాదరక్షలు ఎంపికతోటి కూడా ఈ ముప్పును సులభంగా జయించవచ్చు. అయితే చెప్పులు లేకుండా కఠినమైన నేల మీద నడవటం మానేయాలి. సరైన జాగ్రత్తలతో మీ నడకను ఆనందదాయకంగా మీరు మార్చుకోవచ్చు. మరి ఇది ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన సత్యం. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఉదయం పూట అడుగు తీసి అడుగు వేయాలంటే ప్రాణం పోతూ ఉంటుంది. మడమ నొప్పి విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసలు దీని వెనక దాగిన నిజాలు ఏమిటి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకళ్ళు ఉదయం పూట తీవ్రమైన ఈ మడమ నొప్పితోటి బాధపడుతున్నారని తాజా అంచనాలు, అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంట్లో గంటల తరబడి నిలబడి పనిచేసే మహిళలు, అలాగే అనువైన పాదరక్షలు వాడని వాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆయుర్వేద ప్రకారంగా వాత దోషం ప్రకోపించడం వల్ల వచ్చే వాత కంటకం అనేటటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఇలాంటి ఈ మడమ నొప్పిని, పాదం నొప్పిని కలుగజేస్తూ ఉంటుంది. అయితే కొన్ని జీవనశైలి మార్పులతోటి శాశ్వతమైన పరిష్కారాన్ని మీరు పొందొచ్చు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. మడమ నొప్పికి దారితీసే ప్రధాన కారణాలు ఏమిటి? ముందు వీటిని తెలుసుకోవాలి. ఉదయం పూట మడమ మీరు అలాగ కింద పెట్టాలంటే పాదం తీవ్రమైన నొప్పి రావడానికి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. దీంట్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ప్లాంటార్ ఫేషైటిస్ సమస్య. పాదాల అడుగు భాగంలో ఉండే ఆ మందపాటి కణజాలం అనేది మడమ ఎముకను కాలి వేళ్లతోటి కలుపుతూ ఉంటుంది. మన శరీరానికి అదొక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఇలాగా ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఒక స్ట్రెచ్చింగ్, కుషనింగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు పాదాలు కాలకుండా ఒకే దగ్గర సుదీర్ఘంగా విశ్రాంతి తీసుకుంటాయి. అప్పుడు ఈ కణజాలం అనేది నెమ్మదిగా షింక్ అవడం మొదలుపెడుతుంది. ఉదయం లేచి అడుగు వేయగానే ఆ కణజాలం ఒక్కసారిగా సాగటం వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. కొద్దిసేపు అటు ఇటు నడిచిన తర్వాత ఖండాలు వదిలై ఆ నొప్పి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. మళ్ళీ ఎక్కువసేపు కూర్చొని లేచినప్పుడు మళ్ళీ ఇదే నొప్పి పునరావృతం అవుతూ ఉంటుంది. మరి ఈ పాదాల అమరికలో లోపాలు, వాటి తీవ్రత, దీని గురించి కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. కొంతమందిలో ఈ పాదాల ఆకృతి అనేది పుట్టుకతోటే సహజంగా ఉండదు. ఫ్లాట్ ఫుట్ అంటారు. అంటే చదునైన పాదాలు ఉన్నప్పుడు నడిచేటప్పుడు బరువు అంతా కూడా ఒకే చోట పడుతూ ఉంటుంది. దీనివల్ల కాలి కింద భాగంలో ఒత్తిడి అనూహ్యంగా పెరుగుతుంది. అలాగే ఫ్యాషన్ పేరుతోటి హై హీల్స్ వాడటం వల్ల మడుములపైన భారం అనేది ఎక్కువగా పడుతుంది. వయసు పెరిగే కొద్దీ కూడా ఈ ఎముకల తాలూకు అరుగుదల అనేది సహజంగా వస్తుంది. దీర్ఘకాలం పాటు కఠినమైన నేల మీద వట్టి కాళ్ళతోటి అలా నడవటం వల్ల మడుముల కింద ఎముకల తాలూకు ఆ పెరుగుదల అనేది సమస్య కింద మారుతుంది. దీన్నే వైద్య పరిభాషలో బోన్ స్పర్స్ అంటారు. ఈ అదనపు ఎముక కణజాలం చుట్టుపక్కల నరాన్ని నొక్కటం వల్ల తీవ్రమైన నొప్పి అనేది వస్తుంది. శరీరపు బరువు, అలాగే వృత్తిపరమైన అలవాట్ల ప్రభావం, ఇది కూడా వీటి గురించి కూడా తెలుసుకోవాలి. ఈ కాలు నొప్పి, ఈ పాదం నొప్పి ఉన్నప్పుడు మన శారీరక బరువు అనేది పాదాల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా నిర్ణయిస్తుంది. అధిక బరువు ఉన్నప్పుడు నడిచేటప్పుడు పాదాలపైన రెట్టింపు భారం పడుతుంది. దీనివల్ల మడమల దగ్గర కణజాలం చాలా త్వరగా దెబ్బతింటుంది. ఇంట్లో వాడే పాదరక్షలు కూడా పాదాల ఆకృతికి సరిపోయేలాగా ఉండాలి. ముఖ్యంగా గృహిణులు ఆ వంటగదిలో గంటల తరబడి నిలబడి చురుగ్గా పనిచేస్తూ ఉంటారు. సరైన కుషన్ లేని చెప్పులు వాడటం వల్ల పాదాల కింద ఒత్తిడి తీవ్రత అనేది పెరుగుతుంది. కొంతమంది మహిళలు ఇంట్లో చెప్పులు వేసుకోవటం అపచారం అనుకుంటారు.
అందుకని చెప్పులు వేసుకోరు. కానీ ఇంట్లో వేరే ఒక జత పెట్టుకొని వాటిని వాడుతూనే ఉండాలి. ఉరుకుల పరుగుల జీవితంలో పాదాలకు తగిన విశ్రాంతి ఇవ్వకపోవటం అనేది ఈ సమస్యకు మరింత ఆజ్యం పోస్తుంది, మరింత జటిలం చేస్తుంది ఈ సమస్యని. క్రీడాకారులు ఎక్కువగా పరిగెత్తే వాళ్ళలో పాదాల వెనక భాగంలో నొప్పిని కలిగించే ఎకిలిస్ టెండినైటిస్ అనే సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి సహజమైన పరిష్కారాలు, నివారణ చర్యలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. మడమ నొప్పిని నిర్లక్ష్యం చేయటం వల్ల అది దీర్ఘకాలపు సమస్య కింద మారుతుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందు చెప్పుకోవాల్సింది ఉదయం పూట స్ట్రెచ్చింగ్ చేయటం. మంచం దిగే ముందు పాదాలని అలాగే కాలి వేళ్ళని మీ వైపు నెమ్మదిగా ఇలాగ లాగి కొద్దిసేపు పట్టుకోవాలి. దీనివల్ల రాత్రి కుంచుకుపోయినటువంటి ఆ కణజాలం మళ్ళీ సహజ స్థితికి చేరుకుంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా నేల మీద అడుగులు వేయాలి. ఒక చిన్న టవల్ తీసుకొని పాదాల చుట్టూ ఇలా వేసి లాగటం ద్వారా కూడా ఈ కండరాల తాలూకు ఆ స్టిఫ్నెస్ తగ్గి వదులవుతాయి. ఇక మంచుగడ్డలతోటి కాపడం పెట్టుకోవటం కూడా ఒక ప్రక్రియ. అంటే నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వాపు రాకుండా ఐస్ ప్యాక్ వాడటం అనేది ఎంతో మేలు చేస్తుంది. ఇది కణజాలంలో ఆ ఇన్ఫ్లమేషన్ వాపుని తగ్గిస్తుంది వేగంగా. ఐస్ నీళ్ళు కాకుండా కేవలం చన్నీళ్ళతో కూడా ఈ పాదాలను శుభ్రం చేసుకోవచ్చు. అందుకే మనకి ఈ పాదాలను కడుక్కోవటం అన్న ఆచారం ఉంది. ఇక నువ్వుల నూనె మర్దన, దీని గురించి చెప్పుకోవాలి. ఆయుర్వేదం ప్రకారంగా నువ్వుల నూనె అనేది శరీరంలో వాతాన్ని చాలా గణనీయంగా తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు పాదాలకి గోరువెచ్చని నువ్వుల నూనె రాయాలి. గోరువెచ్చని అంటే మామూలు నువ్వుల నూనె ఒక చిన్న గిన్నెలో తీసుకొని మరిగే నీళ్ళ మీద పెడితే పరోక్షంగా ఈ నువ్వుల నూనె వేడెక్కుతుంది. దాన్ని రాసుకోవాలి, మర్దన చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆ భాగంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. బిగుసుపోయిన ఈ కండరాలు వదులవుతాయి. సరైన పాదరక్షల ఎంపిక కూడా చాలా అవసరం. బయటికి వెళ్ళేటప్పుడు ఆర్చ్ సపోర్ట్ ఉన్నటువంటి ఆ బూట్లు తప్పనిసరిగా ధరించాలి. ఇంట్లో కూడా పాదాలకు ఈ మెత్తటి కుషన్ ఇచ్చేటటువంటి స్లిప్పర్స్ వాడటం అనేది ఒక దైనందిన అలవాటు కింద మార్చుకోవాలి. కఠినమైన ఆ టైల్స్ మీద వట్టి కాళ్ళతోటి చెప్పులు లేకుండా నడవటం వదిలేయండి. సరే, మరి ఇంకా ఇతర సలహాలు, జాగ్రత్తలు ఏమున్నాయి, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. నొప్పి తీవ్రంగా ఉండి వారం రోజులైనా తగ్గలేదనుకోండి, అశ్రద్ధ చేయకండి. ఎముకల లోపల సమస్యను ఖచ్చితంగా గుర్తించడానికి ఎక్స్రే తీయాల్సి రావచ్చు. అలాగే పాదాల కండరాల్ని బలోపేతం చేసేటువంటి వ్యాయామాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి. అలాగే మీ రోజువారీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి ఇలాంటివి పుష్కలంగా ఉండేలాగా చూసుకోవాలి. పాలు, ఆకుకూరలు, అలాగే గింజధాన్యం ఇలాంటివి ఎముకలకి దృఢత్వాన్ని ఇస్తాయి. అధిక బరువు ఉన్నప్పుడు ఆ ఎక్సర్సైజ్ ద్వారా క్రమంగా బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. సరైన ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన వ్యాయామాల ద్వారా మడమ నొప్పిని చాలా సులభంగా నివారించవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఉదయం పూట వేధించే మడమ నొప్పి అనేది కేవలం ఒక సాధారణ అడ్డంకి కాదు. ఇది మన శరీర సమతుల్యతలో వచ్చినటువంటి లోపానికి స్పష్టమైన సంకేతం. మన దైనందిన జీవితంలో పాదాలకు సరైన విశ్రాంతినివ్వటం, అనువైన పాదరక్షలు ధరించడం ద్వారా దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మీ పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ద్వారానే మీరు వేసే ప్రతి అడుగు కూడా భవిష్యత్తులో విజయ పదం వైపు దృఢంగా సాగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఆ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేస్తే కింద నుంచి ఒక మెనూ అనేది పాప్ అవుతుంది. ఆ మెనూలో మీరు అబ్జర్వ్ చేస్తే హైప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది ఈ వీడియో చూడగలుగుతారు. అంటే ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది. మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246
91775510 9177445454.